ముఖ్యంగా మాట్లాడాలంటే హైడ్రా గుట్టు రట్టు చేసిన బక్కా జడ్సన్ అన్న. గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. హైడ్రా ఉన్నోళ్ళ జోలికి పోని హైడ్రా, హైడ్రా అంటేనే లేనోళ్ళ జోలికి పోయేది. హైడ్రా అంటే ఉన్నోళ్ళ ఆస్తులు కాపాడేదే. అంటే హైడ్రా ఫస్ట్ ఏదైతే చెరువులు ఉన్నాయో, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువుల్ని కాపాడడమే హైడ్రా యొక్క ప్రధాన ఎజెండా అని చెప్పి చెప్పుకొని తిరిగిండ్రు. ఎప్పుడైతే సామాన్యులకు సమయం ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా శనివారం ఆదివారం కులగొట్టినారో, ఎక్కడైతే కాంగ్రెస్ నాయకులు వాళ్ళ బిజినెస్లు అండ్ అట్లాగే రియల్ ఎస్టేట్ కంపెనీలు పెద్ద పెద్ద వంశీరామ్ ఫీనిక్స్ దగ్గర నుంచి చాలా కంపెనీస్ ఉన్నాయి. సో వీటన్నిటిని ఎప్పుడైతే కాపాడుకుంటూ వచ్చినారో అప్పుడే హైడ్రా అనేది 100% కాదు 1000% తెలంగాణలో ఫెయిల్ అయింది. తద్వారా కాంగ్రెస్ పరువు మొత్తం పోయింది. నేషనల్ కాంగ్రెస్ పరువు పోయింది. రేవంత్ వల్లనే మిగిలిన రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ఓడిపోవడం జరిగింది. సో ఇట్లా రకరకాలుగా జరుగుతూనే ఉన్నది, మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నిన్న జడ్సన్ గారు వెళ్ళడం జరిగింది, మీరందరూ కూడా చూసే ఉండొచ్చు. బక్కా జడ్సన్ గారు ఒకసారి చూద్దాం ఆ వీడియో కూడా. జరిగినాయి కూల్చివేతలు అంటే హైడ్రా అక్రమ నిర్మాణాలు అని చెప్పి కూలగొట్టారు. నాకు అక్కడ అక్రమ నిర్మాణాలు, చెరువును పునరుద్ధరణ దాని గురించి నాకేం సమస్య లేదు. ఆ సమస్యలు ఏంటంటే ఇలా చెరువును పునరుద్ధరించి చెరువు చాలా బ్రహ్మాండంగా చేసిండ్రు. కూలగొట్టిన తర్వాత ఎప్పుడైతే నేను హైడ్రా కమిషనర్ ఇల్లు రంగనాథ్ గారి ఇల్లు చెరువులా ఉంది అని చెప్పిన తర్వాత మరి ఈ చెరువు పునరుద్ధానం చూసి చాలా సంతోషపడి మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్న కొంత సంఘం వాళ్ళు వీళ్ళు వచ్చి మరి హైడ్రా కమిషనర్ గారికి సన్మానం చేసిండ్రు. ఆ సన్మానం కూడా నాకు చాలా బాగా అనిపించింది. సన్మానం చేసిండ్రు. నాకు డౌట్ ఎక్కడ వచ్చిందంటే సన్మానం కాడనే ఇప్పుడు ఆయన డ్యూటీ ఆయన చేస్తుండ్రు, ఆయన చేస్తున్న డ్యూటీకి జీతాలు ఇస్తుండ్రు, ఇన్సెంటివ్స్ ఇస్తుండ్రు, అన్ని ఇస్తుండ్రు. కానీ మరి సన్మానం ఏంటి? నా డ్యూటీ నేను చేస్తున్నా, నాకు సన్మానాలు ఎందుకు అని చెప్పి అనాలే. మరి అనకుండా సన్మానం ఎందుకు చేపించుకుండు? సరే ఇదొక డౌట్. ఎందుకనంటే ఎందుకు చేసిండ్రు అని నాకు అనిపిస్తుందంటే గతంలో ఇది చెరువు కాదు, ఇది అవకల సైడ్ చెరువు. ఆ మధ్యలో కట్ట ఉన్నది, మీకు వెహికల్స్ వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి, బండ్లు నడుచుకుంటా పోతున్నాయి. ఎక్కువ బండ్లు నడుస్తున్నాయి కదా, అదంతా రోడ్. అది ఇటు సైడ్ జాగా ఉన్నాయన వేసుకున్న రోడ్డు అంట. అయితే ఈ రోడ్డు అక్కడికి ఆయన వేసుకున్న తర్వాత అసలు ఇక సర్వే నంబర్లు ఏంటి అని చెప్పేసి మొత్తం నాకు డౌట్ వచ్చి ఒక ఆర్టీఓ వేసిన. ఆర్టీఓ వేస్తే ఆర్టీఓకి నాకు ఒక రిప్లై వచ్చింది. ఆ రిప్లై ఏమొచ్చిందంటే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. ఈ సర్వే నంబర్ల అంటే ఇక్కడ కొన్ని సర్వే నంబర్లు ఇవి చేస్తలేరు, పక్కన ఏమో మన ఏది వాళ్ళు సర్వే చేస్తారు. చేయని ఏం చేస్తుందంటే ఎవరైతే గుట్టేదారు ఇక్కడ ప్లాట్లు కొంటుండో బినామీల పేర్ల మీద ఆ కొన్నటువంటి ఆ వ్యక్తి ప్లాట్లేమో సర్వేలు అవుతున్నాయి. ఇప్పుడు కొట్టవంటి సర్వేలేమో సర్వేలు అవుతలేవు. ఇగో నేను వేసినట్టు ఉంటుంది. ఇగో బక్కా జడ్సన్ ఫార్మర్ చైర్మన్ ఏపీవిసిసి ఫార్మర్ చైర్. ఇది ఓకేనా? నేను వేసింది ఏంటంటే ఇది నేమ్ అండ్ డిజిగ్నేషన్ ఆఫ్ ద సర్వే నంబర్ to carry out the survey as per survey notices dated 65/2000 issued by అంటే సర్వే ఆఫీసర్ పేరు చెప్పారు సంగారెడ్డి. సర్వే రికార్డ్స్ సంగారెడ్డి అంటే శ్రీ శివకుమార్ డిప్యూటీ సర్వే చెరువు పునరుద్ధరించిండు. ఆడ అక్రమంగా కట్టిన నిర్మాణం కూడగొట్టిండు. సూపర్. వాళ్లకు ఆడ బ్రహ్మాండ కార్యక్రమం. ఇక్కడ ఏంటంటే ఈ వీడియో మొత్తము అక్కడ కావాల్సినటువంటి ఏదైతే అక్రమంగా కట్టినటువంటి లేఅవుట్లు ఉన్నాయో, లేకపోతే వెంచర్లు ఉన్నాయో, కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, హైడ్రా పేరుతో అవి డిమాలిష్ చేసినారు. కానీ ఇటుపక్క ఉన్నటువంటి స్థలంలో రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి కీలక అన్ననో తమ్ముడో ఆయన ఇక్కడ ఇదే సర్వే నెంబర్లు పెట్టుకొని ఇక్కడ కొనుక్కున్నాడు. ఆ కొనుక్కున్నటువంటి వెంచర్లు డెవలప్ చేసుకుంటా పోతా ఉన్నాడు.
అంటే ఇది వీళ్ళ పరిస్థితి. అంటే హైడ్రా ఎవరి కోసం రా నాయన అంటే ఇక్కడ ఒకసారేమో అన్న రేవంత్ రెడ్డి గారు అన్న ఇల్లు కాపాడడానికి హైడ్రా, నోటీసులు ఇవ్వకుండా దుర్గం చెరువు దగ్గర ఇల్లు కాపాడడానికి హైడ్రా, అదే సామాన్యుల బస్తీలలో ఉంటే డిమాలిష్ చేయడం హైడ్రా, అక్రమంగా ఎవడో ఇల్లు కట్టుకుంటే ఎవడో ఏదో కట్టుకుంటే వాళ్ళకి నోటీసులు ఉండో వాళ్ళకి ఏముండో డైరెక్ట్గా పోయి డిమాలిష్ ఉంటుంది. కానీ ఆ డిమాలిష్ అడ్డు పెట్టుకొని ఇటు పక్కన ఈ రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములు సోకాల్ బినామీల పేర్ల మీద కొన్ని గజాలు ఒకటేసారి తీసుకుని డౌట్ వస్తుంది కాబట్టి ప్లాట్ల రూపంలో తీసుకొని దాన్ని ప్లాట్లు చేయడమో లేఅవుట్లు చేయడమో, దాని తర్వాత ఫస్ట్ స్టేజ్ అది ఫస్ట్ చెరువు దగ్గర ఉన్నటువంటిది ప్లాట్లు వేసుకోవాలి మెల్లమెల్లగా ఒక ఏడాది అయినాక. ఓకే, దాని తర్వాత ఏమవుతుంది, తర్వాత ఇక మెల్లమెల్లగా అక్కడ కూడా ఒక బిల్డింగ్లో లేకపోతే ఏదో కట్టడం స్టార్ట్ అవుతుంది. సో ఇది హైడ్రానా అని చెప్పి రాహుల్ గాంధీ గారిని అడగాలి మనం. దీన్ని హైడ్రా అంటారా, ఇది హైడ్రా బాడీ? రంగనాథ్ గారిని కూడా మనం, ఎందుకంటే రంగనాథ్ గారు మింగలేరు కక్కలేరు. ఇటు పేదవాళ్ళ పక్షాన రంగనాథ్ గారు ఉండలేరు, ఎందుకంటే హైడ్రా అంటే రేవంత్ రెడ్డి అంటే హైడ్రా చైర్మన్ ఆయనే కాబట్టి బాస్ ఎట్లా చెప్తే ఇక్కడ వీళ్ళు అట్లనే వినాలి. అండ్ ఇంకా పెద్ద విచిత్రం ఏంటంటే పట్టణ్ చెరువులో గోల్డెన్ కీ అయితే ఇప్పటి వరకు డిమాలిష్ కాలే, ఇప్పటి వరకు అట్లనే ఉన్నది గోల్డెన్ కీ. మరి ఎన్ని పైసలు మెక్కిర్రో దాని వెనకాల అర్థమైతలేదు. అది డైరెక్ట్గా కబ్జా ల్యాండ్, డైరెక్ట్గా ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేస్తూ గోల్డెన్ కీ వాడొచ్చి కట్టిండు. అది మేము కూడా పోయి చూపించడం జరిగింది. ఇప్పటి వరకు ఆ గోల్డెన్ కీ డిమాలిష్ జరగలే, ఇప్పటి వరకు ఒక నోటీస్ లేదు. బమ్మిన్ చేసి ఎవడు మెక్కిండు పైసలు? రేవంత్ రెడ్డి గారు మెక్కిండ్రా, రంగనాథ్ గారు తీసుకున్నారా, రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములు తీసుకున్నారా? నేను సూటిగా అడుగుతున్నా రంగనాథ్ సార్ని, గోల్డెన్ కీ జోలికి ఎందుకు పోతలేరు మీరు? ఒకటే మాట చెప్పండి, ఎందుకు పోతలేరు? కోర్టులో ఏమని అంటే కోర్టును ఒక బూచిలాగా చూపిస్తారు, సామాన్యులకేమో కోర్టులు ఉండవు, ఇక వీళ్ళేదో స్టే చేస్తారట, వీళ్ళేమో ఆగుతారట. ఇది ఎక్కడ న్యాయం సార్? సో ఇట్లా రకరకాల అంశాలు, వాట్ నాట్, ఒకటి కాదు రెండు కాదు, అన్ని పంచాయతీలే. సో ఎందుకయ్యా కాంగ్రెస్ కి ఇంత వ్యతిరేకత వచ్చిందంటే సంక్షేమ పథకాలు ఒక్కటి ఫెయిల్ అయ్యి ఏడాది లోపల ఒక పార్టీ వచ్చి ఒక ప్రభుత్వం వచ్చి ఏడాదిలో అందరు అడుగుతున్నారు, ఎందుకు నువ్వు అప్పుడే రేవంత్ అంటున్నావు, అప్పుడే క్యాబినెట్ మంత్రులను అంటున్నావు, నువ్వు అప్పుడే ఇది అడుగుతున్నావు, వచ్చే ఏడాది అయింది కదా, ఏడాదిలో ఎవరైనా ఏమైనా చేయగలుగుతారా అంటే మరి ఒక గ్యారెంటీ అని ఇవ్వాలి కదా. పోనీ ఇప్పుడు ఎప్పుడు ఇస్తారు? వీళ్ళు ఇచ్చింది 6 గ్యారెంటీలు, పోనీ ఏడాదికి ఒక గ్యారెంటీ వేసుకో, ఒక గ్యారెంటీ అని అయిందా? ఎందుకు ఇంత వ్యతిరేకత, ఎందుకు ఈ ఫైట్ స్టార్ట్ అయింది? ఎందుకంటే హైడ్రా, మూసి, ఈ రెండిటి వల్ల ముఖ్యంగా సంక్షేమ పథకాలు పక్కన పెడితే, సంక్షేమ పథకాల కంటే ముందు మేనిఫెస్టోలో లేనటువంటి హైడ్రాని, మేనిఫెస్టోలో లేనటువంటి మూసీని తీసుకొచ్చి సామాన్యులు మిడిల్ క్లాస్ బతకొద్దని చెప్పి సో వాళ్ళ మీద పగ పెంచుకున్నట్టే ఉన్నది. అందుకే రేవంత్ రెడ్డి గారికి ఇంత వ్యతిరేకత. అందరూ అనుకుంటున్నారు 6 గ్యారెంటీలు అని. కాదు, 6 గ్యారెంటీల కంటే ముందు అసలు ఏ గ్యారెంటీ ఇవ్వనటువంటి హైడ్రాని సడన్ గా తీసుకొచ్చి, అసలు మేనిఫెస్టోలోనే పెట్టినటువంటి మూసీని తీసుకొచ్చి వీళ్ళు విధ్వంసం చేసినారు. బస్తీలకు పోయినరు, బుల్డోజర్లు పెట్టినరు, రెంట్కున్న వాళ్ళ సామాన్లు తీసుకొని వాళ్ళకి నోటీసులు ఇవ్వలే. ఆదివారం రోజు రంగనాథ్ పోయి పావులు కదిపిండు. అసలు ఒక ఐపీఎస్ ఆఫీసర్కి రెవెన్యూకి సంబంధమే లేదు. తీసుకొచ్చి చెరువులు ఎక్కడున్నాయి, ఇరిగేషన్ పోని ఇంత మాట్లాడుతున్నాం కదా, ఒక్కడంటే ఒక్క ఆఫీసర్ని నాకు మంచి మాటలు వస్తాయి మళ్ళా, ఎవడైతే ఇరిగేషన్లో అప్పనంగా పైసలు నొక్కుతూ ఎంఆర్ఓలు ఆర్డీఓల సంగారెడ్డి ఆర్డీఓ ఉన్నాడు రవీందర్ రెడ్డి. ఆయన మీకు నిజంగా దమ్ములు ఉంటే ఏసీబీకి చెప్తున్నా, నేను నిజంగా దమ్ములుంటే పట్టండి పోయి రవీందర్ రెడ్డిని. పట్టరు, మీరు పట్టరు. ఎందుకు ఇంకా యాంటీ కరప్షన్ బ్యూరో ఎందుకు ఉన్నది? దేనికి ఉన్నది సార్ యాంటీ కరప్షన్ బ్యూరో? ఎంఆర్ఓలు ఆర్డీఓలను సస్పెండ్ చేసే దమ్ములు లేవు మీకు. డైరెక్టే పోయి అమినోడ్ జోలికి పోడు,
సబ్ రిజిస్టర్ ఎవరో వాడిని వెతకరు. ఇరిగేషన్ చెరువు ల్యాండ్ని ఎవడయ్యా పర్మిషన్ ఇచ్చింది, ఎన్ఓయూలు ఇచ్చింది, వాడిని సస్పెండ్ చేయరు, వాడికి జైలు శిక్షలు ఉండవు. ఈ తప్పులు చేసిన అందరికి మాత్రము సామాన్యులకు డైరెక్ట్ బుల్డోజ్. దీనివల్ల కదా మీకు అసలైన వ్యతిరేకత వచ్చింది, దీనివల్ల కాదా మీకు అసలైన వ్యతిరేకత వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా దయచేసి చెప్పాలి సమాధానం. 6 గ్యారంటీల కంటే ముందు ఏ గ్యారంటీ ఇవ్వని ఈ మేనిఫెస్టో వల్లనే కాంగ్రెస్కి వ్యతిరేకత వచ్చింది. అసలు ప్రత్యేక రాష్ట్రం ఇప్పుడు ఏర్పడలే, 10 సంవత్సరాలు అయిపోయింది, ఆల్రెడీ 10 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళు తలుచుకుంటే 3 నెలలు 6 నెలలనే ఇవ్వచ్చు. శాతం అయితే లేదు నడపనీకి. ఏమనంటే పైసలు లేవు అంటారు. లేవు పైసలు, సృష్టించాలి. మరి ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నది ఎందుకు? సంపద సృష్టించాలి. 2 లక్షల కోట్లు వస్తున్నాయి హైదరాబాద్ తెలంగాణకు ట్యాక్స్ల రూపంలో. ఈ 2 లక్షల కోట్లు ఎక్కడెక్కడ పోతున్నాయి, ఏమేం చేస్తున్నారు, దేనికి ఖర్చు అవుతున్నాయి అడిగితే ఎవడు సపోర్ట్ చేయడు, దీని గురించి ఎవరు మాట్లాడరు. సో ఇట్లా దీనివల్ల వచ్చింది అసలైన వ్యతిరేకత. అంటే ఈ విద్యాసాగర్ రావు ఉన్నాడు, విద్యాసాగర్ రావు గారు ఎవరు? బీజేపీ విద్యాసాగర్ రావు గారు ఉన్నారు కదా. మొన్న బుక్ ఇనాగ్రేట్ చేస్తామంటే పుస్తకం ఒకటి రాసినాం. ఆ పుస్తకం ఇనాగ్రేషన్కి ఒక సభ పెట్టి విద్యాసాగర్ రావు గారు ఒక సభ పెట్టి అక్కడ బోయినపల్లి వినోద్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ, ఆ ప్రతిమా శ్రీనివాసరావు బీఆర్ఎస్ పార్టీ, ఓకే, అన్నీ మొత్తం కబ్జాలు చేసి ఇల్లు కట్టలేదు ఆయన. కాంపౌండ్ వాళ్ళు వేసి హెలిప్యాడ్ కూడా పెట్టుకున్నాడు కదా. సరే అవన్నీ పక్కన, ఆయన హెలిప్యాడ్ పెడితే మనకెందుకు, ఇంటి కింద ప్యాడ్ పెడితే మనకెందుకు, కానీ ఇది డైవర్ట్ అవుతుంది. ఒక పక్క బండి సంజయ్ గారు ఏమంటాడు, హైడ్రా తప్ప అంటాడు. అదే బండి సంజయ్ గారు పక్కన కూర్చున్న విద్యాసాగర్ రావు రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పి, రేవంత్ రెడ్డి గారు ప్రోగ్రామ్కి వచ్చినారని చెప్పి, హైడ్రా అసలు సూపర్, అసలు రేవంత్ హీరో, రేవంత్ రెడ్డి చాలా పెద్ద హీరో. ఇది వీళ్ళ స్టాండ్. ఇది ఒక పక్క బీజేపీ హైడ్రా తిడుతుంది అంటది, ప్రక్షాళన వద్దంటది. ప్రక్షాళన వద్దనిలే, సపోర్ట్ చేస్తారు, సిండికేట్ అంటారు. మళ్ళీ పోయి ఈ ఏమంటారు, ఆ బుక్ ఇనాగ్రేషన్కి విద్యాసాగర్ రావు చప్పట్లు కొట్టి పోగొడతాడు రేవంత్ని. దేనికోసం పోగొడుతుండు? అసలు బుక్ ఇనాగ్రేషన్ ఎందుకు పెట్టిండ్రు? 3 పార్టీలు స్టేజ్ మీద ఎందుకు కూర్చున్నాయి? ప్రతిమా హాస్పిటల్స్కి సంబంధించినటువంటి 700 కోట్ల బిల్లులు ఆగిపోయినాయి. ప్రజలారా, 700 కోట్ల బిల్లులు ఆగిపోయినాయి. ఈ విద్యాసాగర్ రావు గారు, బోయినపల్లి వినోద్ కుమార్ గారు, ఈ ప్రతిమా శ్రీనివాసరావు గారు, వీళ్ళ ముగ్గురు జాన్ జిగ్రీస్ జిల్లి చెప్ప చుట్టరికము, అందరూ వెలమ, బావమరిదిలో మేనమామలో ఏదో చుట్టరికం ఉన్నది. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు ఏంది, ఈ విద్యాసాగర్ రావు గారు ఈ బిల్స్ కోసము రేవంత్ రెడ్డి గారిని కాకావాడుతుండు. 700 కోట్ల బిల్స్ ఉన్నాయి దొరా, మా విడిపి మా బిల్స్ చెయ్యి అని ఈయనని ఇక దుమ్మెత్తి ఓసడు. ఇక దుమ్మెత్తి అంటే తిట్ల దుమ్ము కాదు, ఇది పొగడ్తల దుమ్ము. పొగడ్తలకు పడిపోయేది ఎవరు? అప్పుడేమో కేటీఆర్ పొగడ్తలకు పడిపోతుండే, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు పొగడ్తలకు పడిపోతున్నారు. సో ఏం చేస్తారు ఇప్పుడు? ఆ 700 కోట్ల బిల్లును రిలీజ్ చేయడానికి సొల్లు కబుర్లు చెప్పుకుంటా ఒక బీజేపీ స్థానంలో ఉంటూ, ఒక మాజీ గవర్నర్ హోదాలో ఉంటూ హైడ్రా ఎక్సలెంట్ అంటే విద్యాసాగర్ రావు గారి ఇంటికి వచ్చి బుల్డోజర్ పెడితే ఎట్లుంటుంది? మరి రంగనాథ్ సార్ గారి ఇల్లే హైడ్రాలో అదేంటది చెరువు బఫర్ జోన్లు ఉందని చెప్తేనే ఆయననే కాదని కొట్టేస్తున్నాడు. అదే వేరే విద్యాసాగర్ రావు గారి ఇంటికి పోయి ఇది ఇక్కడ మరి ప్రాబ్లం అవుతుంది, ఇది మీ ఇల్లు చెరువులో ఉంది, ఒకవేళ చెరువులో ఉంది, బఫర్ జోన్లో ఉందని చెప్పి రాత్రికి రాత్రి వచ్చి బుల్డోజ్ చేస్తే మరి హైడ్రా వెరీ గుడ్ అని చప్పట్లు కొడతారా? ప్రతిమా శ్రీనివాసరావు ఇల్లు ఎక్కడుంది? ప్రతిమా శ్రీనివాసరావు ఇల్లు ఎక్కడుంది? ఏ ల్యాండ్ కబ్జాలు ఉన్నాయి? హెలిపాడ్ ఎట్లా పెట్టిండు? అంత పెద్ద కాంపౌండ్ వాళ్ళు కట్టి సీక్రెట్ గా హెలికాప్టర్ కొనుక్కొని హెలిప్యాడ్ ఎక్కడ పెట్టిండండి? దీని గురించి ఎవరు మాట్లాడు. 700 కోట్ల బిల్లులు అంటే ఇక్కడ ఏంది? ఇక్కడ సిండికేట్. ఏంది? సిండికేట్. ఆ 700 కోట్ల బిల్లుల కోసం సొల్లు కబుర్లు చెప్తున్నారు వీళ్ళు. ఇప్పుడు చెప్పండి, ఎవరి కోసం పనిచేస్తుండు? ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు? ఇది పరిస్థితి. హైడ్రా గురించి మాట్లాడాలంటే
ఇది మన పరిస్థితి అన్నట్టు.